హలో అందరికి. ఈరోజు ఎపిసోడ్ 19 టాపిక్ వచ్చేసి ఆప్టిమైజ్ డెల్టా డెమోలో. సో ఆప్టిమైజ్ అనేది మనకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది, ఎప్పుడు మనం చేయాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి. ఎంటర్ప్రైజ్ యూజువల్లీ అంటే ఆటో ఆప్టిమైజ్ ఉంది కదా, మళ్ళీ ఆప్టిమైజ్ మనం ఎక్స్ప్లిసిట్గా ఎందుకు రన్ చేయాలి, ఏ టైంలో అసలు ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఏం డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అండ్ టేబుల్స్ ఉంటాయి. దేని మీద ఆప్టిమైజ్ రన్ చేయాలి, దేని మీద రన్ చేయొద్దు అనేది చూద్దాం. సో ఆప్టిమైజ్ రన్ చేస్తే ఏమవుతుంది అంటే కలెక్షన్ ఆఫ్ స్మాల్ పార్కే ఫైల్స్ అన్ని కలిపేసి ఒక హ్యూజ్ ఫైల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే 10 స్మాల్ యాక్టివ్ పార్కే ఫైల్స్ ఉంటాయి. లెట్స్ ఒక టేబుల్లో ఫ్రీక్వెంట్ ఇన్సర్ట్స్ అవుతున్నాయి ఎవ్రీడే. సో సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఆప్టిమైజ్ చేస్తే అవన్నీ కలిపి ఒకే ఫైల్లో ఉంటాయి. దీనివల్ల ఏమిటంటే స్పార్క్కి అడ్వాంటేజ్ అవుతుంది రీడింగ్కి కానీ, లేకపోతే ఒక క్వెరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ నుంచి జాయిన్ టు మెనీ అదర్ టేబుల్స్ అని ఉంటే మల్టిపుల్ స్మాల్ ఫైల్స్లో ఉంటే అది క్లబ్ చేసుకొని ఇవన్నీ చేసుకునే బదులు ఒక చోట ఉంటే ఈజీగా రీడ్ చేసి స్పార్క్కి మల్టిపుల్ జాయిన్స్ వేరే టేబుల్స్ మీద అట్లా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏమవుతుంది అంటే తక్కువ ఫైల్స్ ఉంటే మెటాడేటా తగ్గిపోతుంది. బేసికలీ వీటిని ఇన్యాక్టివ్ చేస్తుంది, అంతే, రిమూవ్ చేయదు. సో చాలా మంది ఆప్టిమైజ్ ని వాక్యూమ్ ని కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కావద్దు అట్లా. ఆప్టిమైజ్ అంటే మల్టిపుల్ స్మాల్ ఫైల్స్ ని ఒక్క ఫైల్లోకి తెచ్చుకోవడమే ఆప్టిమైజ్, అంతే. అండ్ వాక్యూమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 11th వర్జన్ వచ్చింది, ఫస్ట్ 5 వర్జన్స్ అవసరం లేదు అని తెలిసిన తర్వాత ఆ 5 వర్షన్స్ ని క్లీన్ అవుట్ చేయడం, అంటే 6th నుంచి 10th 11th వరకు మనకి టోటల్ డేటా ఉంది, అంతకన్నా బ్యాక్ వెళ్ళి, ఎందుకంటే ఈ ఫస్ట్ 5లో ఉన్నాయే మళ్ళీ 6th నుంచి వచ్చినాయి, అంటే లైక్ రీక్రియేట్ చేసిన టేబుల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, లైక్ అంతకన్నా బ్యాక్ డేటెడ్ డెల్టా ఆర్ హిస్టరీ అవసరం లేనప్పుడు వాక్యూమ్ చేస్తాం. కానీ ఇక్కడ ఆప్టిమైజ్ అనేది అది పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కోసం బేసికలీ. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఆప్టిమైజ్ విత్ వాక్యూమ్. ఆప్టిమైజ్ ఇంకా ఇదే ఎగ్జాంపుల్ ని వాక్యూమ్ ఏం చేస్తుంది, ఫైల్స్ ని డిలీట్ చేస్తుంది. ఆప్టిమైజ్ డిలీట్ చేయదు ఫైల్స్ ని. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే ఈ ఆప్టిమైజ్ బిఫోర్ ఆప్టిమైజ్ ఉంటే ఆఫ్టర్ ఆప్టిమైజ్ చేస్తే ఇన్యాక్టివ్ గార్బేజ్ స్టిల్ ఆన్ డిస్క్, అంటే ఫైల్స్ ఇన్యాక్టివ్ చేసి ఒక యాక్టివ్ ఫైల్ పెడుతుంది. సో దానివల్ల స్కానింగ్ ఈజీ అవుతుంది స్పార్క్కి. ఇంకోటి ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ రిమూవ్డ్ ఫైల్స్ ఫ్రమ్ మెటాడేటా, అంతే, పాయింట్ టు ఓన్లీ లేటెస్ట్ ఫైల్ అని చెప్పడానికి అది రిమూవ్డ్ ఫైల్స్ అని. అండ్ రిమూవ్డ్ బైట్స్. ఇప్పుడు యాడెడ్ ఫైల్స్ 1 ఇది ఇట్లా ఉంటే డేటాని రీడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ డెల్టా లాగ్ లో కూడా సమ్మరీ పాత 10ని పాయింట్ చేయకుండా ఒకదాన్ని పాయింట్ చేసుకుంటుంది. సో జస్ట్ అంతే, ఇది ఒక పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ టెక్నిక్. సో ఇక్కడ చూస్తే ఆటో ఆప్టిమైజ్ అనేది అవ్వకుండా మనము పెట్టుకునే ఉంటాయి, ఎందుకంటే మనం ఆప్టిమైజ్ చేద్దామని. ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, డేటాబేస్ ఆటోమేటిక్ గా ఆప్టిమైజ్ చేస్తుంది కదా అంటే, సో అది ఆ రోజు లోడ్ చేసే డేటాకి ఆప్టిమైజ్ చేస్తుంది ఎన్ని ఫైల్స్ రాయాలనేది. అంతేగాని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మల్టిపుల్ పార్కే ఫైల్స్ వస్తే వాటిని క్లబ్ చేయమని కాదు. సో ఆటో ఆప్టిమైజ్ వేరు, రెగ్యులర్ ఆప్టిమైజ్ వేరు. సో ఎంటర్ప్రైజ్ రెగ్యులర్ గా ఏం చేస్తాయంటే ఫ్రీక్వెంట్ గా వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ అంటే ఎప్పుడు ఆప్టిమైజ్ చేస్తే అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీస్లలో ఆర్ లేకపోతే లెస్ కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ డేటా ఉంటే మల్టిపుల్ పార్కే ఫైల్స్ ఉన్నా ఏం కాదు. అదే లైక్ హ్యూజ్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉంది, అట్లాంటి ఫైల్స్ ని క్లబ్ చేస్తే బెనిఫిట్ అవుతుంది ఆప్టిమైజ్ చేస్తే. అంతేగాని ఇంకోటి ఏంటంటే ఆప్టిమైజ్ ఎప్పుడు చేయొద్దు. ఆప్టిమైజ్ ఎప్పుడు చేయొద్దు అని అంటే ఫ్రీక్వెంట్ గా డేటా రాస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ డేటా వస్తుంది బ్రాంజ్ కి, అండ్ బ్రాంజ్ టు సిల్వర్ వెళ్తుంది. సిల్వర్ మీద మల్టిపుల్ రైట్స్ ఎవ్రీ 5 minutes కి 10 minutes కి ఫ్రీక్వెంట్ ఇన్సర్ట్ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ మనం ఆప్టిమైజ్ చేయొద్దు. అక్కడ ఆప్టిమైజ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ డేటా జరుగుతుంటే ఆల్రెడీ ఫైల్స్ రాస్తూ ఉంటుంది, రాస్తున్న ప్రాసెస్ లో మనము ఆల్రెడీ చిన్న చిన్న ఫైల్స్ రాస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఇన్సర్ట్ అప్డేట్స్ కాబట్టి. సో అక్కడ ఆప్టిమైజ్ చేయకుండా వెయిట్ చేసి ఎప్పుడైతే ఇన్సర్ట్ ఆపరేషన్ జరగట్లేదో ఓవర్ ద వీకెండ్ ఆర్ సమ్ టైమ్ అప్పుడు చూసి హ్యూజ్ డేటా ఉంటేనే ఆప్టిమైజ్ చేస్తే అప్పుడు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆప్టిమైజ్ రన్ చేసినప్పుడల్లా ప్రాసెసింగ్ కన్జ్యూమ్ చేస్తుంది బాగా CPU. సో దాన్ని చూసి యూజ్ చేయాలి. ఎప్పుడైతే డేటా ఇస్ వెరీ మచ్ అవైలబుల్ అండ్ నాట్ ఇన్సర్ట్స్ అప్డేట్స్ మర్జెస్ జరగట్లేవు అన్నప్పుడు ఆప్టిమైజ్ రన్ చేస్తే అది మొత్తం షఫల్ చేసుకుంటుంది బేసికలీ. సో ఎన్నో ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో డిఫరెంట్ ఆర్డర్స్ లో ఉంటుంది డేటా. సో ఆప్టిమైజ్ రన్ చేస్తే ఏంటంటే ఒక నీట్ గా ఒక ప్రాపర్ ఫార్మాట్ లో కరెక్ట్ గా షఫల్ చేసి పెడుతుంది. సో నెక్స్ట్ టైం క్వెరీస్ రన్ చేసిన స్పార్క్ కి బేసికలీ ఈజీ మెకానిజం అనమాట టు రీడ్ ఆఫ్టర్ ఆప్టిమైజ్. సో ఇంకోటి ఏంటంటే ఆప్టిమైజ్ చేసిన తర్వాత లెట్స్ ఏ ఇట్లా 10 ఫైల్స్ ఉండే బదులు ఒకటే ఫైల్ ఉంటే ఏమవుతుందంటే డాష్ బోర్డ్స్ కి కానీ, డేటా రీడ్ చేయడానికి కానీ, లేకపోతే మల్టిపుల్ ఈ ఒక ఫైల్ మీద సోర్స్ నుంచి 11th డే మళ్ళీ ఇంకో కొత్త ఫైల్ వచ్చి మర్జ్ కానీ ఇన్సర్ట్ అప్డేట్స్ చేస్తే దట్ ఈస్ మచ్ ఫాస్టర్ లోడ్.
ఈటీఎల్ పైప్లైన్స్ కూడా ఫాస్ట్గా రన్ అవుతాయి. కమింగ్ అడిషనల్ డేటా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ రీడింగ్ ఫ్రమ్ దిస్ బోత్ ఎండ్స్, ఇటు నుంచి అండ్ ఇటు నుంచి అటు. బేసికల్లీ వాక్యూమ్ అనేది చెయ్యక ముందు ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత వాక్యూమ్ చేసుకోవడం అనేది బెస్ట్ టెక్నిక్ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ కి. సో ఆప్టిమైజ్ అనే దానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లెట్స్ ఏ లైబ్రరీలో బుక్స్ అని ఆర్డర్ గా పెట్టేసి ఉన్నాయి ఆల్రెడీ ప్రతి కేటలాగ్ లో. కస్టమర్స్ వచ్చి ఒక బుక్ రిటర్న్ చేశారు. సో ఆ ఒక్క బుక్ తెచ్చిచ్చినందుకు అదొక్కటి పెట్టడానికి మొత్తం లైబ్రరీలో ఉన్న కేటలాగ్స్ అన్ని రీఆర్డర్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకేసారి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎన్ని బుక్స్ వచ్చినా అన్ని ఒక దగ్గర పెట్టుకుని లాస్ట్ లో వెళ్ళి ఏ బుక్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళినాక వేరే ఎట్లా రీఆర్డర్ చేయాలనేది లాస్ట్ లో చేసుకుంటే సరిపోతుంది. సో దట్ టు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. సో హెవీగా వచ్చేసినాయి. సో అప్పుడేంది, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి ఎగ్జాక్ట్ బుక్ ఎక్కడుంది ఏంటి అని తీసుకోవాలంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి రీఆర్గనైజ్ చేసుకో. అయితే రీఆర్గనైజ్ చేయాలో లైక్ వీక్లీ వన్స్ ఈజ్ ప్రాపర్ టు రీఆర్గనైజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. సో అట్లాంటప్పుడు ఆప్టిమైజ్ చేసుకోవడం బెనిఫిట్. అదర్వైజ్ ఏంటంటే ఇది కంప్యూట్ అండ్ కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆప్టిమైజ్ కి. సో ఫ్రీక్వెంట్ గా ఆర్ స్మాల్ టేబుల్స్ మీద, లో వాల్యూమ్ టేబుల్స్ మీద, ఆల్ ఫ్రీక్వెంట్లీ డేటా ఇన్సర్ట్ మర్జ్ అయ్యే టేబుల్స్ మీద ఆప్టిమైజ్ చేయొద్దు. అండ్ హ్యూజ్ లోడ్ బ్యాచ్ ఫైల్స్ ఇన్సర్ట్స్ ఆర్ మర్జ్ అప్డేట్స్ జరుగుతున్న టేబుల్స్ మీద పీరియాడికల్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మర్జ్ జరిగితే ఎన్ని లైక్ 10 ఫైల్స్ మీద మర్జ్ జరిగితే ఎక్కడ ఏం అప్డేట్ జరిగినా, ఇన్సర్ట్ జరిగిన, డూప్లికేట్స్, డిలీట్స్ ఏం జరిగినా తెలియదు. వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా ఆప్టిమైజ్ చేస్తే అది ఒక సింగిల్ ఫైల్లోకి వచ్చి, ఒక ఆర్డర్లోకి వచ్చి, ఫార్మాట్కి వచ్చి స్పార్కీ కూడా మస్తు బెనిఫిట్ అవుతుంది. రీడ్ చేసేటప్పుడు ఒక చోట ఆర్డర్గా నీట్గా ఉంటుంది డేటా. అట్లా ఇప్పుడు నోట్బుక్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది, ఎట్లా అది ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఎట్లా డెల్టా బిహేవ్ చేస్తుంది, అంటే ఇవి ఇన్యాక్టివ్ చేసి ఇదే యాక్టివ్ అని ఎట్లా చెప్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు నోట్బుక్ రన్ చేసి చూద్దాం. సో వెరీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ టేబుల్ ఉంటే రిమూవ్ చేయమని ఉంటుంది. సో క్రియేట్ స్కీమా ఆల్రెడీ స్కీమా ఉంది. సో ఈ వర్క్ స్పేస్ అనే కేటలాగ్లో డెల్టా డెమో అనే స్కీమాలో మనకి డెమో ఫైల్స్ అనే డైరెక్టరీలో క్రియేట్ చేస్తాం ఇప్పుడు టేబుల్ని. మనం క్రియేట్ చేయబోయే టేబుల్ నేమ్ వచ్చేసి employees_EP19. సో మనం ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసే రికార్డ్స్ వచ్చేసి ఇవి. సో ఈ ఫర్ లూప్ ఉంది ఇక్కడ, ఇదేం లేదు, మల్టిపుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ పైన సెల్లో మనకి ఓన్లీ ఈ ఒక్క రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి అడిషనల్గా టోటల్గా 10 వస్తాయి, 9 ఉంటాయి. సో ఇక్కడ టోటల్ 10 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి. ఇప్పుడు ఇది ఒక ఫర్ లూప్ కాబట్టి ఈ అందరికి అది మల్టిప్లై చేస్తూ డేటా ఇన్సర్ట్ చేస్తుంది. చూద్దాం ఎన్ని ఇన్సర్ట్ చేసిందనే చూద్దాం, ఎన్ని పార్కే ఫైల్స్ కూడా అయినాయని చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎన్ని టోటల్ 10 వర్జన్స్ వచ్చినాయి అండ్ ఇన్ని పార్కే ఫైల్స్ వచ్చినాయి. అంటే ఈచ్ ఇన్సర్ట్కి ఒక ఫైల్ లాగా చేసింది అది. సో 10 పార్కే ఫైల్స్. సో నంబర్ ఆఫ్ ఫిజికల్ ఫైల్స్ 10 ఉన్నాయి. ఇండివిజువల్ ఫైల్స్ వచ్చేసి ఇవి. టోటల్ డేటా సైజ్ ఇంత ఉంది అన్ని ఫైల్స్ కలిపి. సో 10 స్మాల్ ఫైల్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇది మనం చెప్పింది ఇంతకుముందు స్లైడ్లో చూసినట్టు. సో ఈ 10 రోస్. సో ఆప్టిమైజ్ రన్ చేసి చూద్దాం. ఆ 10 డిఫరెంట్ వర్జన్స్ ఉన్నాయి కదా మనకి. ఆప్టిమైజ్ రన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్స్ కౌంట్ చెక్ చేస్తాం. సో మనకి ఆప్టిమైజ్ రన్ చేసినందుకు కూడా ఒక మెటాడేటా ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. అండ్ ఓకే, యాక్టివ్ ఫైల్స్ ఎన్ని? 1. సో ఆప్టిమైజ్ రన్ చేసినందుకు ఒక్క యాక్టివ్ ఫైల్ వచ్చి ఫిజికల్ ఫైల్స్ 11 ఉన్నా సరే రిమైనింగ్ 10 ఇన్యాక్టివ్ చేసింది అనమాట అది. సో ఈ కమెంట్స్ అనేది జస్ట్ ఓవరాల్గా మీరు ఇది వ్యాలిడేషన్ కమెంట్స్ బేసికలీ ఏంటి అని మనం చూస్తున్నాం అంతే. సో కమిట్ అయింది అని చూద్దాం హిస్టరీ బేసికలీ. సో మనకి 11th వర్జన్ వచ్చి ఆప్టిమైజ్ 0 నుంచి 10th వరకు అన్ని రైట్స్, తర్వాత ఆప్టిమైజ్ వచ్చింది. సో దాని అర్థమైంది ఆటో ఆప్టిమైజ్ మనం చేయలేదు ఇక్కడ. సో డైరెక్ట్గా ఆప్టిమైజ్ చూపిద్దామని. సో ఈ మెట్రిక్స్ నంబర్ ఆఫ్ ఫైల్స్ రిమూవ్ 10, ఇది స్లైడ్లో చూసినాం కదా సేమ్ వాల్యూస్. సో నంబర్ ఆఫ్ ఫైల్స్ యాడెడ్ 1 డ్యూ టు ఆప్టిమైజేషన్. రిమూవ్డ్ దీస్ పార్కే ఫైల్స్ అని చూస్తున్నాం మనము. ఏది యాడ్ అయింది అనేది ఇది జస్ట్ ఆప్టిమైజ్ టార్గెట్ సైజ్ వచ్చేసి ఇంత. సో ఇది లేటెస్ట్ వర్జన్, ఇది విచ్ ఇస్ పాయింటింగ్ టు దిస్ పార్కే ఫైల్ అనమాట. అండ్ రిమూవ్డ్ అని కూడా చెప్తుంది అదే. సో బేసికలీ ఎంటర్ప్రైజ్ రియాలిటీ వచ్చేసి ఆప్టిమైజ్ రన్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం అనేది ఒక మంచి ఇది విచ్ ఈస్ ఇన్వాల్వ్ విత్ కాస్ట్ అండ్ CPU. అండ్ వాక్యూమ్ చేస్తేనే యూజ్ అవుతుంది. ఆప్టిమైజ్ చేయడం ఏంటంటే జస్ట్ బిఫోర్ వాక్యూమ్ వీఆర్ డిసైడింగ్ విచ్ వన్ హ్యాస్ టు క్లీన్ అవుట్. సో బేసికలీ నేను చెప్పినట్టు ఇంతకుముందు స్లైడ్లో ఎంటర్ప్రైజ్ హ్యావ్ టు డిసైడ్ విచ్ టేబుల్స్ హ్యావ్ టు బి ఆప్టిమైజ్డ్ ఫ్రీక్వెంట్లీ మోస్ట్లీ. సో వీక్ ఎండ్స్ ఆర్ గుడ్ ఫర్ ఆప్టిమైజింగ్ అండ్ వాక్యూమ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము డెల్టా డెమోలో ఇంకా ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకుని ఆటో లోడర్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఎపిసోడ్లో అవి చెప్పుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.